రియల్ ఎస్టేట్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే 3 టర్మ్స్ ఓసీ, సీసీ, రేరా. అసలు ఇవన్నీ ఏంటి? చాలా మంది ఈ 3 కూడా సేమ్ అనుకుంటారు. డిఫరెన్స్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను వినండి. సీసీ అంటే కంప్లీట్ సర్టిఫికేట్. బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక లోకల్ అథారిటీ చెక్ చేసి ప్లాన్ కి తగ్గట్టుగా ఆ కన్స్ట్రక్షన్ ఉందా లేదా, సేఫ్టీ నార్మ్స్ ని ఫాలో అవుతుందా, ఇంకా ఆ ప్లానింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెక్ చేసి చెప్పేదే సీసీ కంప్లీట్ సర్టిఫికేట్. నెంబర్ 2 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ. సీసీ వచ్చింది అంటే బిల్డింగ్ రెడీ అని. బట్ డ్రైవ్ చేయొచ్చా? అదంతా ఓకే కదా. దానికి ఫైర్ సేఫ్టీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఇలా బేసిక్ ఇమ్యూనిటీ ఫీచర్స్ అన్ని, ఇంకా ఒక మనిషి ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి ఉండడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయా లేదా అనేది ఈ ఓసీ అయితే చెప్తుంది. ఒక బిల్డింగ్ కి ఓసీ ఉంది అంటే కనుక అక్కడ బేసిక్ ఇమ్యూనిటీస్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి స్టే చేయొచ్చు అని చెప్పి అర్థం. ఓసీ అండ్ సీసీ బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక వస్తాయి. కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఇన్వెస్టర్స్ కి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఇచ్చేది రేరా. రేరా అనేది ఒక గవర్నమెంట్ అథారిటీ అనమాట. ఈ రేరాకి సంబంధించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసా, దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఒక ప్రాజెక్ట్ కి రేరా ఉంది అంటే కనుక ఆ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి ట్రాన్స్పరెన్సీతో ఉన్నట్టు, ఇంకా ఫ్రాడ్స్ జరిగే ఛాన్స్ అనేవి ఆ ప్రాజెక్ట్ లో చాలా తక్కువ ఉన్నట్టు.